నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఎన్నో ఆధారాలు వెలుగులోకి అయితే వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో నిందితుడు రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని సిట్ మనకి విచారించింది. మరి అందులో ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి తండ్రి తల్లి పేరు మీద ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు మొత్తం 17.60 ఎకరాలు భూములు కొన్నట్టు సిట్ అయితే నిర్ధారించింది. నిజంగా ఇంకా ఎక్కడెక్కడ అనేది తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, ఈ మద్యం కుంభకోణం ముడుపులతో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి తండ్రి తల్లి పేరు మీద మొత్తం కలిసి 17.60 ఎకరాలు కొన్నట్టు సిట్టు నిర్ధారించింది. ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా వీళ్ళు ఈ రాజ్ కసిరెడ్డి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ ఇలా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ లిక్కర్ కుంభకోణం అనేది సముద్రం లోతు, ఈ కుంభకోణం లోతు ఎవరో చెప్పలేని పరిస్థితికి వచ్చిందమ్మా. సగటున ఈ కుంభకోణంలో భాగస్వాములైన ఎవరికైనా కూడా దాదాపు ఒక 350 కోట్ల రూపాయలు ముట్టిందనేది ఒక సగటు అంచనా. ఇక పెద్దాళ్ళకి ఇంకా పెద్ద మొత్తాల్లో ముట్టి ఉంటాయి. ఇప్పుడు 3500 కోట్ల రూపాయలు విదేశాలకి పంపించారనేది ఈడీ, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గుర్తించింది. అవును. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఇందులో చాలా కీలకమైన వ్యక్తి. ఈయన వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి సహజంగా. అయితే ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక మహిళని ప్రేమించి అమెరికాలో పెళ్లి చేసుకోవటం వలన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మొదట్లో కొన్ని అపోహలు ఉన్నా, ఇష్టం లేకపోయినా తర్వాత బాగా దగ్గరయ్యారు. దాంతో ఆయన ఈయన్ని సాంకేతిక సలహాదారుగా, కంప్యూటర్స్ ఐటీ సలహాదారు పెట్టుకున్నాడు. ఐటీ సలహాదారుగా కన్నా కూడా అతను అక్కడ ఆయన ఐటీ అభివృద్ధి చేసే ఉద్దేశం ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి ముఖ్యంగా లిక్కర్ అనేది ప్రధానమైన ఆదాయ వనరుగా, అంటే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగాను మార్చుకోవాలన్న ఉద్దేశంతో గతంలో ఉన్న ఒక పారదర్శకమైన మద్యం విధానాన్ని మార్చి వీళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయాలనేది విజయసాయి రెడ్డి గారి కన్వీనర్గా, అంటే డైరెక్షన్లో వాళ్ళ ఇంట్లో 2 సార్లు ఈ అతి ముఖ్యమైనటువంటి కోటరీ సభ్యులు సమావేశం అయ్యారు. అందులో ఈయన్ని ఒక కింగ్ పిన్ గా పెట్టారు. ఈయన నంబర్ 1 అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు జైల్లోనే కూడా ఉన్నాడు. మిగిలిన వాళ్ళకి బెయిల్ వచ్చినా ఈయనకి రాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా వాళ్ళు అంటే వ్యంగ్యంగా, అంటే న్యాయమూర్తులు కూడా ఆ కేసు తీవ్రతని అర్థం చేసుకుని నేను ఏదో 4 నెలల నుంచి జైల్లో ఉన్నానంటే అప్పుడే అయిపోయిందా, మీ అన్ని పెద్ద 100 కోట్ల రూపాయలు తినేసిన విషయంలో అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అంటే నువ్వు చేసిన కుంభకోణానికి ఇప్పుడు జైల్లో ఉన్నదానికి ఏం పెద్ద విషయం ఏం కాదు, ఇంకా ఉన్న తప్పు లేదన్నట్టుగా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈయన చాలా బినామీ ఆస్తులు హైదరాబాద్లో కూడా కొన్నాడు. మరీ ముఖ్యంగా కోకాపేట లాంటి బాగా కాస్ట్లీ ప్లేసెస్లో విల్లాసు, ఇవన్నీ అపార్ట్మెంట్స్, స్థలాల్లో కూడా కొన్నాడు. అయితే ఏంటంటే ఇవన్నీ ఆయన సొంత పేరు మీద కొనుక్కోడు కాబట్టి బినామీ పేర్ల మీద ఉన్నట్టు చాలా సర్క్యులేషన్లో ఉన్నాయి వాళ్ళ బంధువర్గాల్లోనే. మామూలుగా సంపాదించలేదు అని చెప్పుకుంటారు కదా గ్రాండ్గా, మావాడు ఇక్కడ కొన్నాడు అక్కడ కొన్నాడని. కోదాడ దగ్గర కూడా ఈయనకి భూములు ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు షాబాద్లో కూడా 17 ఎకరాల 60 సెంట్లు వాళ్ళ తల్లి సుభాషిణి పేరు మీద, దాని అసలు విలువ 70 కోట్ల పైన ఉంటే వీళ్ళు 2,80,00,000 మాత్రం రిజిస్ట్రేషన్ వాల్యూగా చూపించి మిగిలినది నగదు రూపంలో ఇచ్చారనేది సిట్ గుర్తించింది. తర్వాత వాళ్ళ తండ్రి ఉపేందర్ రెడ్డి ఆయన జనగామ దగ్గర కొన్ని ఇళ్ల స్థలాలు కొన్నాడు గుర్తించింది. అలా యాక్చువల్గా గత కొంతకాలం క్రితం, అంటే ఈయన రాజ్ కసిరెడ్డి చిన్నప్పుడు వాళ్ళు కృష్ణానగర్లోనే హైదరాబాద్లో వాళ్ళకి ఒక చిన్న ప్రొవిజన్ షాప్ ఉండేదని చెప్తారు. తర్వాత సిమెంట్ కొట్టేదో పెట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎన్ని 100 కోట్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ఈ కనీసం సొంత తల్లి తండ్రి అంటే ఉపేందర్ రెడ్డి గారి మీద సుభాషిణి పేరు మీద ఉన్న ఆస్తులు కాబట్టి వీళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. వాళ్ళకి ఉన్న ఆదాయ మార్గాల ద్వారా ఇంత పెద్ద పెట్టుబడులు అయితే పెట్టే పరిస్థితి లేదనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఈ లిక్కర్ నుంచి వచ్చిన డబ్బుని తల్లిదండ్రి పేరు మీద ఇతర బినామీలతో పాటు పెట్టాడు. వీటిని గుర్తించారు. ఇప్పుడు వీటిని స్వాధీనం చేసుకోవటానికి కూడా వీళ్ళు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది సిట్. దానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ కూడా అనుమతి ఇచ్చారు సిట్కి. అంటే మీరు పిటిషన్ వేయండి అని. అంటే ఇది ఈయన హోమ్ సెక్రటరీ అంటే అన్ని పోలీసు విభాగాలు కూడా హోమ్ సెక్రటరీ పర్యవేక్షణలో పనిచేస్తాయి. లా అండ్ ఆర్డర్ కానీ, సిట్ కానీ, ఏసీబీ కానీ అన్నీ కూడా. కాబట్టి ఒక ఫార్మల్గా పర్మిషను
ఇప్పుడు బినామీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటే ఏసీబీ కోర్టు, ఏ కోర్టు అయితే ఈ విచారణ జరుగుతుందో ఆ కోర్టు ముందు వీళ్ళు ఒక పిటిషన్ వేస్తే ఆ కోర్టు అందులో ఉన్న వాస్తవాలు పరిశీలించి తల్లిదండ్రి ద్వారా ఈ పేర్ల మీద ఉన్నాయి కదా, వీళ్ళు ఎట్లా కొన్నారు, వీళ్ళకి ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా అని, తర్వాత ఎప్పుడు కొన్నారు, అది ఇది ఒకేసారి జరిగినాయి, ఆ కుంభకోణం జరిగిన టైంలో కొన్నారా లేకపోతే అంతకుముందే కొన్నారా, ఈయన ఐటీ సలహాదారుగా నియమితం కాకముందే కొన్నారనుకోండి అప్పుడు ఇది వర్తించదు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఏసీబీ కోర్టు పరిశీలిస్తుంది. కాబట్టి విశ్వజిత్ గారు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక వీళ్ళు పిటిషన్ వేయటమే ఆలస్యమే. వేసిన తర్వాత దాని మీద ఏసీబీ కోర్టు కూడా సహజంగా ఇప్పటికే చాలా 422 కోట్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు ఇందులో రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి. ఇప్పుడు ఇది కూడా అవుతుంది. దీంతోపాటు వీళ్ళు మిగిలిన బినామీలు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో ఏమైనా కీలకమైన అంశాలు బయటకు చెప్తే ఇదే ఆఖరి రోజు అని పైన వాళ్ళు బెదిరిస్తుంతో, ఈ తర్వాత ఇది ఒక కీలకమైన కేసు అయినందువల్ల అంటే ఆర్థిక పరంగా పోలీసులు కూడా వీళ్ళ పట్ల ఇతరులలాగా నిజాలు కక్కిచ్చే అంత ప్రయత్నం చేయట్లా. నిజానికి గనక కఠినంగా వ్యవహరించి ఎక్కడెక్కడ కొన్నారో గనక చెప్పించాలని గనక జేయంగా పెట్టుకుంటే ఇంకా ఈ రాజకేశ్వరరెడ్డి దగ్గరే ఇంకొక దాదాపు 1000-1500 కోట్ల ఆస్తులు బినామీలు బయటపడ్డా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి చాలా ఉధృతిగా విల్లాల రూపంలో ఉన్నాయి, తర్వాత అపార్ట్మెంట్ రూపంలో ఉన్నాయి. హైదరాబాద్లోనే చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అంటే బాగా కాస్ట్లీ ప్లేసెస్లో కూడా కొన్నాడని చెప్తున్నారు. కాబట్టి ఇంకా మీరు అడిగారు ఇంకా ఇతరులు కూడా ఇంకేమైనా పడుతుందా అని, బయటపడతాయా అని. ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకంటే ఇది మామూలు కుంభకోణం అయితే కాదు. అప్పుడు కిందసారి ఎన్నికలప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు ఆయన కూడా అన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన కూడా అన్నాడు. అంటే మీరు పుట్టక ముందల గతంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రకరకాల శాఖల్లో కుంభకోణాలు జరుగుతాం, అవి బయటికి రావటం ఉండేవి. అప్పట్లో కూడా ఇట్లాంటి భారీ కుంభకోణం జరగలేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 12 ఏళ్ల నుంచి ఇట్లాంటి రాజకీయంగా జరుగుతున్న అవినీతి ఎక్కడ కూడా జరగనోలా అది మనం చెప్పుకోవచ్చు. లేకపోతే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయి. రాజీవ్ గాంధీ గారి మంత్రివర్గంలో కూడా రాజీవ్ గాంధీ గారి మీద కూడా బోఫోర్స్ అనే ఒక రక్షణ శాఖకు సంబంధించిన జర్మన్ గన్స్ అంటే హోవిజర్ కంపెనీ నుంచి కొనటంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావటం వలన అప్పుడు విపి సింగ్ తర్వాత యూపీఏ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్తో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ని పడగొట్టి. కేవలం రాజీవ్ గాంధీ గారి మీద వచ్చిన ఈ ఆరోపణలతో అవి కూడా ఎంత డబుల్ డిజిటే క్రోర్స్. కానీ ఇక్కడ చూస్తే ఇవి 100 కోట్లలో ఉంది. ఒక రాజకేశ్వరరెడ్డి లాంటి ఒక కుంభకోణంలో పాత్రధారికే సూత్రధారులకి ఎంత ఇల్లు ఉంటుంది, మిగిలిన పాత్రధారులకి ఎంత ఇల్లు ఉంటుంది అనేది మీరు చెప్పా కదా ఇంతకుముందు. సగటున ఒక 350 కోట్లు కూడా మామూలు వ్యక్తికి, అందులో ఎంత చిన్న పాత్ర ఉన్న వ్యక్తికైనా అందిందనేది మొన్న సిట్ దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న ఆస్తులను బట్టి మనకు అర్థమైంది. అది కొంతే స్వాధీనం చేసుకున్నారు, ఇంకా మిగిలింది స్వాధీనం చేసుకోలేదని కూడా సిట్ కిందసారి ఒక ప్రకటనలో చెప్పింది. కాబట్టి మీరన్న అంశం కూడా ఇంకా భవిష్యత్తులో కొంతమంది కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 45 మంది దాకా ఉన్నారు ఇందులో. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళ ఆస్తులు కూడా కొంచెం నిదానంగా బయటపడే అవకాశం అయితే ఉంది. ఇంకెప్పుడు సార్ ఇది ఒక కొలుక్కొచ్చే అవకాశం ఇప్పుడు ఉందంటారు అసలు? అంటే టైం పడుతుందమ్మా, ఎందుకంటే ఇది చాలా విస్తృతిగా జరిగింది. రెండోది ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నది మన దేశంలో కాదు, అది విదేశాల్లో. వీళ్ళు ఏ రూపాల్లో మనీని తరలించారు, మనీ లాండరింగ్ ద్వారా దానికి ఎవరు సహకరించారు, వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టారని కొంచెం తీసుకోవటానికి టైం అయితే పడుతుంది. కానీ బట్ అవి కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ మషాల్ని మనం వీక్షకులు.